హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు మనం ఫోన్పేని యూజ్ చేసి డిజిటల్ గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా చేయాలి అని మీకు ఈ వీడియోలో చెప్తాను. సో చాలామంది గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. మనకి ఫిజికల్గా గోల్డ్ ఉంటుంది, డిజిటల్గా కూడా ఉంటుంది. సో డిజిటల్గా ఏంటంటే మనం బై చేసుకొని మనం ఒక పోర్ట్ఫోలియో లాగైతే ఇన్వెస్ట్మెంట్ అదే చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను మీకు ఎలా ఫోన్పేలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఏంటనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అంటే మీరు ముందుగా మీ ఫోన్పే యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీరు కిందకైతే స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేశాక మీకు ఇక్కడ పర్చేజెస్ అని ఉంటుంది కదా, ఈ పర్చేజెస్ ఉంది కదా, ఈ పర్చేజెస్ దగ్గర వ్యూ ఆల్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇక్కడ ఇన్వెస్ట్ ఇన్ 24 క్యారెట్ గోల్డ్ అని ఉంటుంది. సో మీరు కనుక గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే సింపుల్గా ఏం చేస్తారంటే ఇక్కడ డిజీ గోల్డ్ అని ఉంది కదా, ఈ డిజీ గోల్డ్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. ఇక్కడ మనకి గోల్డ్ రేట్ ఎంత ఉంది ఏంటనేది, అండ్ మనం ఇక్కడ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసాము, మనకి లోకర్లో ఎంత ఉన్నది కూడా మీకు ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ మీరు గోల్డ్ అనేది మీరు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అయినా చేయొచ్చు, లేదంటే లంసమ్గా అయినా బై చేసుకోవచ్చు అనమాట. అది మీ యొక్క కన్వీనియంట్ బట్టి. సో ఇక్కడ మీరు లంసమ్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఇక్కడ మీకు బై వన్ టైం అని ఉంది కదా, బై వన్ టైం అయితే క్లిక్ చేయండి. లేదు మీరు ఎస్ఐపి లాగా చేసుకోవాలి అంటే స్టార్ట్ ఎస్ఐపి అని ఉంది కదా, స్టార్ట్ ఎస్ఐపి మీద అయితే క్లిక్ చేయొచ్చు. సో ఇప్పుడు మీరు ఎస్ఐపి కనుక పెట్టుకోవాలి అంటే ఇక్కడ మీకు స్టార్ట్ ఎస్ఐపి మీద క్లిక్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు గోల్డ్ ఎవ్రీ ఇయర్ ఎంత గ్రో అయిందనే డీటెయిల్స్ మీకు ఇక్కడ వస్తాయన్నమాట. సో లాస్ట్ మంత్ 3.5% గ్రో అయింది. లాస్ట్ 5 ఇయర్స్లో గోల్డ్ వచ్చేసరికి 107% అయితే గ్రో అయింది. ఇక్కడ మీరు సింపుల్గా మీరు స్టార్ట్ చేయాలి అంటే మీరు ఎస్ఐపి పెట్టుకోవాలంటే స్టార్ట్ ఎస్ఐపి మీద క్లిక్ చేసి మంత్లీ ఎస్ఐపి అనేది అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీకు ఎంత అమౌంట్ మీరు ఏ డేట్న ఎస్ఐపి చేయాలనుకున్నారు ఆ డేట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని, సో ఎంత అమౌంట్ అనేది మీరు పెట్టాలనుకున్నారు అమౌంట్ అండ్ ఆ డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడైతే ఇచ్చేసేయాలన్నమాట. మీరు పెట్టిన అమౌంట్కి మీకు ఇక్కడ ఎన్ని గ్రామ్స్ గోల్డ్ వస్తుంది. సో ఆ డీటెయిల్స్ అనేవి మీరు చూసేసి ఇక్కడ మీకు సింపుల్గా ప్రొసీడ్ మీద క్లిక్ చేసి మీరు ఆటోపే అనేది అయితే సెట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఎస్ఐపి డేట్ నుంచి. ఈ విధంగా ఏంటంటే మీరు ఇన్వెస్ట్ చేయాలనుకునే అమౌంట్ ఎస్ఐపి ద్వారా ఎవ్రీ మంత్ మీకు 4th నుంచి కట్ అవుతుంది అనమాట, మీరు నెక్స్ట్ స్టాప్ చేసుకునే వరకు. ఓకే, ఇలా మీరు కావాలంటే మధ్యలో పాస్ కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఈ విధంగా ఏంటంటే మీరు మంత్లీ ఎస్ఐపి అనేది చేసుకోవచ్చు గోల్డ్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్యాక్కి వెళ్తే మనకి వన్ టైం బయింగ్ అని ఉంటుంది. అంటే మీరు లంసమ్ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఇక్కడ మీకు బై వన్ టైం అని ఉంది కదా, సో బై వన్ టైం మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు బై ఇన్ రూపీస్, బై ఇన్ గ్రామ్స్ అని ఉంటుంది. అంటే మీరు గ్రామ్స్లో కొనాలి అనుకుంటే గ్రామ్స్లో కొనవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 1 గ్రామ్ కొనాలి అనుకున్నాను అనుకో, సో నాకు అది 8,000 రూపీస్ అయితే అవుతుంది. అదే నేను రూపీస్లో కొనాలి అంటే మీరు మినిమం 100 రూపీస్ నుంచి బై చేయొచ్చు. మ్యాక్సిమం వచ్చేసరికి మీ యొక్క ఇంట్రెస్ట్ మీకు ఎంత అమౌంట్ అయితే ఉంటుందో అంత అమౌంట్ అయితే మీరైతే బై చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మినిమం అయితే 100, మ్యాక్సిమం మీ ఇష్టము. సో ఇక్కడ నేను 100 రూపీస్కి బై చేయాలనుకున్నాను అనుకోండి, సింపుల్గా ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేశాక ఇక్కడ మీకు ప్రొసీడ్ టు పే అని ఉంటుంది. సో ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేసి మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకొని మీ బ్యాంక్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా పేమెంట్ అయితే చేసేయండి. పేమెంట్ అనేది చేసినాక మీరు ఏదైతే అమౌంట్ అనేది పే చేశారో ఆ అమౌంట్ అనేది మీకు ఇక్కడ యాడ్ అయిపోద్ది. నాకు ఇంతకుముందు 1 రూపీ ఉంది, ఇప్పుడు 98 రూపీస్ అనే యాడ్ అయినాయి. మీకు ఇక్కడ గోల్డ్ చూసి లాకర్లో 0.something ఉంది కదా. సో ఇలా ఏంటంటే మీరు గోల్డ్లో కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో వీడియోలో మీకు అర్థమైంది అనుకున్నా ఎలా చేయాలి ఏంటనేది. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.